భారీ అంచనాల నడుమ నిన్న గేమ్ చేంజర్ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ఈ ట్రైలర్లో శంకర్ తన మార్కు ప్రజెంటేషన్ని అక్కడ ప్రజెంట్ చేశారు. విశేషంగా ఆకట్టుకుంటుంది కూడా. అయితే ఈ గేమ్ చేంజర్ ట్రైలర్లో దాగున్న కొన్ని కోణాలు మాత్రం మనం పరీక్షించి చూస్తే కానీ అర్థం కావు. ఎందుకంటే శంకర్ ఎక్కడా కూడా పెద్దగా ల్యాగ్ చేయలేదు. డైలాగులు కూడా 3-4 అవి కూడా లిమిటెడ్గా పెట్టుకుంటూ వచ్చారు. విజువల్ ప్రజెంటేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. ఈ విజువల్ ప్రజెంటేషన్నే గేమ్ చేంజర్ మొత్తం సినిమాని చూపించబోతుంది. అసలు గేమ్ చేంజర్ మూవీ ట్రైలర్లో దాగున్న కోణాలు ఏంటో ఒకసారి చూసుకుందాం. ఎస్పెషల్లీ గేమ్ చేంజర్ మూవీ మొత్తం పొలిటికల్ పార్టీ వర్సెస్ బ్యూరోక్రాట్స్ మధ్య జరగనుంది. సో పొలిటికల్ పార్టీ సైడ్ నుంచి అధికారుల మీద, ఎస్పెషల్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల మీద ఎలాంటి ప్రెజర్ ఉండిపోతుంది, ఆ ప్రెజర్ని వీళ్ళు ఎలా డీల్ చేస్తున్నారు అనే దాని మీద ఈ సినిమా ఉండబోతున్నట్లు ఊహాగానాలు అయితే జరుగుతూ ఉన్నాయి. అయితే ట్రైలర్ని ఫస్ట్ నుంచి క్లారిటీగా చూసుకున్నట్లయితే రామ్ చరణ్ ఒక గోడంకి వెళ్ళి బస్తాలు లాగడం అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. అది ఫస్ట్ షాట్. ఈ షాట్ని ఉద్దేశిస్తూనే ఒక డైలాగ్ కూడా ఉండిద్ది. 100 ముద్దలు తినే ఏనుగు ఒక్క ముద్దను వదిలేయడం వల్ల తనకు వచ్చిన నష్టం ఏం లేదు, ఆ ఒక్క ముద్దే లక్షలాది చేవలకు ఆహారం అవుతుందని చెప్పేసి. అంటే దీనికి సంబంధించి రేషన్ మాఫియాని ఎవరైతే నడుపుతున్నారో వారు దాచిపెట్టుకున్న గోడౌన్లన్నింటిలో ఉన్న రేషన్ని బయటికి తీసే పనిలో రామ్ చరణ్ ఉన్నట్లు మనకు కనిపిస్తూ ఉంటుంది. రెండో షాట్ చూసుకున్నట్లయితే అర్ధరాత్రి ఇసుక ట్రాన్స్ఫర్ జరుగుతున్న టైంలో అక్కడ కారు మీద రామ్ చరణ్ పడుకొని పోజిస్తూ కనిపిస్తూ ఉంటుంది. అంటే ఒకవైపు రేషన్, మరోవైపు ఇసుక మాఫియాలను అక్కడ టార్గెట్ చేసినట్టే కనిపిస్తుంది. ట్రైలర్ కొద్దిగా ముందుకు వెళ్ళిన చూసినట్లయితే అభ్యుదయం పార్టీని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఎలక్షన్స్ జరుగుతాయి. ఈ ఎలక్షన్స్లో గందరగోళం నెలకొంటూ ఉండిద్ది. అక్కడ గొడవలు జరుగుతూ ఉంటాయి. ఆ గొడవల్లో ఈవీఎంని పగలగొట్టడం కూడా జరుగుతూ ఉండిద్ది. మొత్తం ఇవన్నీ చూసుకున్నట్లయితే ఎక్కడో సింక్ అవుతున్నట్టు అనిపిస్తుంది కదా. ఎస్పెషల్లీ చూసుకున్నట్లయితే లాస్ట్ 5 ఏళ్లలో వైసీపీ చేసిన అరాచకాలను టార్గెట్ చేసినట్లుగానే కనిపిస్తుందని ట్విట్టర్లో ట్రోలింగ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు ఇసుక మాఫియా, మరోవైపు రేషన్ మాఫియా, దీంతో పాటుగా ఈవీఎం పగలగొట్టడం, ఏదైతే మాచర్లలో జరిగిన ఇన్సిడెంట్ అన్ని చూసుకున్నట్లయితే ఈవీఎం పగలగొట్టడం, వీటితో పాటుగా లిక్కర్ మాఫియా, ఎక్కడ చూసుకున్నా కానీ ట్రైలర్ మొత్తంలో ఎక్కువగా గోడౌన్స్ మీద ఫోకస్ చేసినట్లు కనిపిస్తూ ఉండిద్ది. అవే కాకుండా ఇక్కడ ఫ్యాన్స్ మధ్యలో నెలకొన్న ప్రశ్న ఏంటంటే, ఇక్కడ రామ్ చరణ్ 4 క్యారెక్టర్లు కనిపించబోతున్నారు. ఒకటి కాలేజ్ స్టూడెంట్గా, ఒకటి ఐపీఎస్ ఆఫీసర్గా, మరొకటి ఐఏఎస్ ఆఫీసర్గా, దీంతోపాటు ఒక పొలిటికల్ లీడర్గా. ఒక 4 యాంగిల్స్ ఉన్నాయా, లేదంటే డ్యూయల్ రోల్, సన్ క్యారెక్టర్, ఫాదర్ క్యారెక్టర్, ఇవన్నీ సస్పెన్స్ అయితే నెలకొంది. వీటన్నిటికీ తెరపడాలంటే నిజంగా వైసీపీని గేమ్ చేంజర్ టార్గెట్ చేశాడా అనేది తెలియాలంటే జనవరి 10వ తారీఖు వరకు ఆగాల్సిందే.